హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందరికీ కామన్గా ఉండే టాపిక్, వై ఆర్ బేబీస్ సో ఎక్స్పెన్సివ్. ఎస్, బేబీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను కూడా ఇంతకుముందు మదర్ అవ్వకముందు బేబీస్ ఏం ఎక్స్పెన్సివ్ ఉంటారు పాపము, వాళ్ళు జస్ట్ కొంచెమే తింటారు, పాలు తాగుతారు అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా మన ఇష్టం కదా, ఏం కొనాలో ఏం కొనొద్దు అని నేను అనుకునేదాన్ని. బట్ యాక్చువల్లీ బేబీస్కి స్టార్టప్ కాస్ట్స్ అని అంటాం కదా, మనం ఒక కంపెనీకి స్టార్టప్ కాస్ట్ ఉంటుంది, అట్లా బేబీస్కి కూడా స్టార్టప్ కాస్ట్ ఉంటాయి. ఆ స్టార్టప్ కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట. ది ఆన్గోయింగ్ కాస్ట్స్ ఆర్ ఫైన్, బట్ ద స్టార్టప్ కాస్ట్స్ రియల్లీ యాడ్ అప్ మనం అది కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే. బేబీ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక్క ఐటమ్ లైక్ మీకు ఒక కార్ సీట్ కావాలనుకోండి, దాంట్లో లైక్ సో మెనీ వెరైటీస్, అసలు ఏది కొనాలి, ఏది మనకు అవసరం అవుతుంది, ఏది అవసరం కాదు. అండ్ బడ్జెట్స్ కూడా లైక్ ఒక తక్కువ రేంజ్ నుంచి చాలా ఎక్స్పెన్సివ్ రేంజ్ వరకు ఉంటాయి. మనం ఏది కొనాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మేమైతే ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కంప్లీట్ రీసెర్చ్ చేసాం అన్ని ప్రొడక్ట్స్ పైన. సో ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ బేబీస్ లేని వాళ్ళు మీరు కూడా వీడియో చూడాలి, ఎందుకంటే మీరు ఆ నంబర్స్ చూసి కొన్నిసార్లు సర్ప్రైజ్ అవుతారు. నేను ఈ వీడియోని 3 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాను: ప్లాన్, సేవ్ అండ్ యాక్షన్. మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్తో స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ ప్లానింగ్ ఫేజ్. మనం ప్రెగ్నెంట్ ఉన్నామని తెలిసిన వెంటనే చాలా ప్రోడక్ట్స్ కొనాలి అని మన మైండ్లోకి వస్తుంది. సో మన మైండ్లోకి వచ్చిన ప్రోడక్ట్స్ ప్లస్ మనకి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, మనం ఇంటర్నెట్లో చాలా ప్రోడక్ట్స్ చూస్తాం, అవన్నీ ఫస్ట్ ఒక లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ప్లానింగ్ కరెక్ట్గా లేకపోతే ఓవర్ ద టైం సడన్గా ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఒకటేసారి కొనాలంటే కాస్ట్స్ చాలా యాడప్ అయిపోతాయి అండ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది లాస్ట్లో. సో ఈ ఫేజ్లోనే మనం కరెక్ట్గా మనకి ఏ ప్రొడక్ట్స్ కావాలి, మన హౌస్ సైజ్లో ఈ ప్రొడక్ట్స్ మనకి ఫిట్ అవుతాయా, ఫిట్ అవ్వవా, అండ్ ఏమేమి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇదంతా మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఈ ఫేజ్లో రీసెర్చ్ చేసుకొని మనం ఒక లిస్ట్ డౌన్ చేసుకోవాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ ఇస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ స్లీపింగ్ అని ఒక కేటగిరీ మనం కన్సిడర్ చేద్దాం. లైక్ స్లీప్, బేబీ పడుకోవడానికి బెడ్, మ్యాట్రెస్ ఆర్ బాసినెట్ కావాలి. నెక్స్ట్ ట్రావెల్, సో మనం బేబీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, సో ఈ కేటగిరీలో మనకి బేబీ క్యారియర్, ప్రామ్, కార్ సీట్ కావాలి. సో నెక్స్ట్ కేటగిరీ ఫీడింగ్. ఫీడింగ్ కేటగిరీలో బాటిల్స్, స్టెరిలైజర్, బాటిల్ వార్మర్, మేబీ బ్రెస్ట్ పంప్, నర్సింగ్ చైర్ ఇట్లాంటివి అవసరం అవుతాయి. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సో మీరు బేబీని ప్లాన్ చేస్తున్నప్పుడు ఆర్ మీరు బేబీ కోసం ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు అదర్ ఎక్స్పెన్సెస్కి కూడా చాలా రూమ్ వదలాలి, ఎందుకంటే మా అదర్ ఎక్స్పెన్సెసే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ది యాక్చువల్ ప్రోడక్ట్స్ కాకుండా. మేము అదర్ ఎక్స్పెన్సెస్లో ఫోటోషూట్స్కి బడ్జెట్ సెట్ చేసుకున్నాం, బికాజ్ అందరికీ ఇప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్ కావాలి అండ్ బేబీ పుట్టినాక న్యూ బార్న్ ఫోటోషూట్ కూడా కావాలి. సో ఈ 2 ఫోటోషూట్స్కి మనం మనీ సెట్ అసైడ్ చేసుకోవాలి. ఎస్పెషలీ మీరు అబ్రాడ్లో ఉంటే ఈ షూట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, సో మీరు ముందే వీటికి బుకింగ్ చేసుకోవాలి అండ్ వీటికి బడ్జెట్ సెపరేట్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఈవెంట్స్, సో మేమైతే జెండర్ రివీల్, శ్రీమంతం అండ్ 21st డే క్రాడిల్ సెరమనీ చేసాం మా బేబీకి. అండ్ మేము ఈ 3 ఈవెంట్స్ ఎట్లా చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ 3 ఈవెంట్స్ చేసుకుందాం, ఇట్లా చేసుకుందామని. సో అట్లా మీరు కూడా ఆ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సమ్ పీపుల్ లైక్ స్కిప్ చేస్తారు, జస్ట్ 1 ఈవెంట్ చేసుకుంటారు, సో అది కంప్లీట్గా పర్సనల్ చాయిస్ కాబట్టి. సో మనం ఆ ఈవెంట్స్ని కూడా మన ప్లానింగ్ ఫేజ్లో రైట్ డౌన్ చేసుకోవాలి. అండ్ సో మన నెక్స్ట్ స్టెప్లో, సేవింగ్ స్టెప్లో వీటికి బడ్జెట్ మనం అలొకేట్ చేసుకోవచ్చు. బేబీ కోసం మనం బిగ్ టికెట్ ఐటమ్స్ కొంటున్నప్పుడు లైక్ కాట్, ప్రామ్, కార్ సీట్ ఇట్లాంటివి కొంటున్నప్పుడు చాలా రీసెర్చ్ చేసుకోవాలి, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో సూటబుల్ అయినవి ఆర్ వేరే కిడ్స్కి సూటబుల్ అయినవి మన కిడ్స్కి ఆర్ మన బేబీస్కి సూటబుల్ కాకపోవచ్చు. అండ్ మూవింగ్ ఆన్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ సేవింగ్. నేను ఈ సేవింగ్ ఫేజ్లో మీకు ఒక ఐడియా రావడానికి కోసం మా బేబీకి మేము ఈచ్ ఐటమ్కి ఎంత స్పెండ్ చేశానో చెప్తాను, బికాస్ దిస్ విల్ హెల్ప్ యూ గెట్ అన్ ఐడియా అనమాట. జస్ట్ ఒక ఐడియా కోసం ఈ ఐటమ్ లైక్ మేము ఇంత స్పెండ్ చేసాం, సో అఫ్కోర్స్ ఈచ్ ఐటమ్కి అంతకన్నా అఫోర్డబుల్ ఆప్షన్ ఉంటుంది, అంతకన్నా ఎక్స్పెన్సివ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ నేను చెప్తున్న ఆప్షన్ అండ్ నేను చెప్తున్న ప్రైస్ మా బేబీకి సూటబుల్ అనిపించిన ఆప్షన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ స్లీప్.
స్లీప్ కేటగిరీలో మేము ఫస్ట్ మా బేబీకి బాస్నెట్ కొందామని అస్సలు మాకు థాట్లో లేదు. ఎందుకో జస్ట్ లైక్ స్కిప్డ్. అప్పుడు బాస్నెట్ కొనాలన్న ఐడియా కూడా మాకు లేదు. బాస్నెట్ అంటే ఇట్లా అనమాట. సో ఇది ఒక బేబీ క్రిబ్ లాంటిది. మనం ఇండియాలో దీని బదులు ఉయ్యాల కూడా యూజ్ చేస్తాము బేబీస్కి. సో మేము ఫస్ట్ మా బేబీకి బాస్నెట్ వద్దనుకున్నాము, కాట్ కొన్నాము. అండ్ మాకు కాట్ ప్రైస్ $470 పడింది. మాకు ఆఫర్లో కాట్ అండ్ మ్యాట్రెస్ రెండు కలిపి $470కి మేము కొన్నాము. కానీ తర్వాత బేబీకి పుట్టే లైక్ 3-4 వీక్స్ ముందు మాకు అనిపించింది, అరే ఇప్పుడు బేబీని హాల్లో పడుకోబెట్టాలంటే ఎక్కడ పడుకోబెట్టాలి, ఫ్లోర్ పైన అయితే పడుకోబెట్టలేము, సో వీ నీడ్ అ బాస్నెట్ అని వెళ్ళి మేము బాస్నెట్ తెచ్చుకున్నాం. సో బికాస్ ఈ బాస్నెట్ ఒక షార్ట్ టర్మ్ వరకే మనకి యూజ్ అవుతుంది, లైక్ జస్ట్ ఒక 2-3 మంత్స్ యూజ్ చేస్తాం మనం. సో మేము మార్కెట్లో ఉన్న చీపెస్ట్ బాస్నెట్ తెచ్చుకున్నాం. మాకు బిగ్ డబ్ల్యూలో $100కి ఒక బాస్నెట్ దొరికింది. సో ఆ బాస్నెట్ మేము తెచ్చుకున్నాం అండ్ అది పర్ఫెక్ట్లీ ఫైన్, బాగా యూజ్ అయింది. అది మేము బెడ్రూమ్లో యూజ్ చేసేవాళ్ళము, హాల్లో తీసుకెళ్లే వాళ్ళము. సృజన్ తన కంప్యూటర్ టేబుల్ దగ్గర బాస్నెట్ పెట్టుకునేవాడు. దానికి వీల్స్ ఉంటాయి అండ్ బాస్నెట్లో 2 టైప్స్ ఉంటాయి, పోర్టబుల్ అండ్ స్టేషనరీ. సో మేము పోర్టబుల్ది కొన్నాం. సో దానికి వీల్స్ ఉంటాయి అండ్ దాన్ని మనం మూవ్ చేసుకుంటూ తిరగచ్చు. అండ్ మేము కాట్ ఎందుకు కొన్నాము అండ్ మేము కో స్లీపింగ్ లైక్ మా బెడ్ పైన ఎందుకు వద్దనుకున్నాము అంటే మా బెడ్ క్వీన్ బెడ్ అనమాట. సో ఇట్స్ ఇనఫ్, జస్ట్ ఇద్దరికి మాత్రమే అది సరిపోతుంది. ఒక థర్డ్ పర్సన్ ఉంటే లైక్ బేబీ ఉన్న చాలా కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట, ప్లేస్ సరిపోదు. సో మా ఐడియా ఏంటంటే కాట్ తీసుకొని దానికి ఒక సైడ్ బ్యారియర్ మొత్తం తీసేసి అది మా బెడ్కి అటాచ్ చేసేసాము. సో అదొక మా బెడ్కి అటాచ్ అయిపోయింది బేబీ కాట్ అండ్ బేబీని తన కాట్ పైన తనని పడుకోబెడతాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్రావెల్. సో ట్రావెల్లో ఫస్ట్ మనకి బేబీకి ప్రామ్ కావాలి. సో ప్రామ్ అంటారు అండ్ స్ట్రాలర్ అని కూడా అంటారు. ఈ రెండింటికి నాకు డిఫరెన్స్ ఇంతకుముందు అస్సలు తెలియదు. నేను జస్ట్ అవి సినోనిమ్స్ అనుకునేదాన్ని. కానీ ప్రామ్ ఇస్ మోర్ లైక్ ఫర్ బేబీస్ అండ్ స్ట్రాలర్ టాడ్లర్స్ కోసం అనమాట. లైక్ ఎవరైతే బాగా నడవగలుగుతారో అండ్ వాళ్ళకి జస్ట్ ఏదో ఒకటి కావాలి కూర్చోడానికి. అండ్ ప్రామ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలు మీరు షాప్కి వెళ్తే మేము ఎన్నిసార్లు షాప్కి వెళ్ళి ప్రతిసారి కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం రిటర్న్ వచ్చేవాళ్ళం. ఒక సొల్యూషన్తో అయితే రిటర్న్ వచ్చేవాళ్ళం కాదు ఇంటికి. ఆ ప్రామ్ యాక్చువల్ కాస్ట్ కూడా అరౌండ్ $1,300, కానీ మాకు అది ఆఫర్లో వచ్చింది. సో అందుకే మీరు ముందే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి లిస్ట్, మీరు ఆఫర్స్ కోసం వెయిట్ చేయొచ్చు అండ్ మీకు నచ్చిన ఐటెంని ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో మేము ప్రామ్ అట్లా ఆన్లైన్లో కొన్నాము. బేబీ క్యారియర్. సో బేబీ క్యారియర్ మేము మిథిలా పుట్టిన తర్వాత కొన్నాము. సో పుట్టక ముందు మాకు అవసరం లేదు అని అనిపించింది, కానీ పుట్టినాక చాలా యూస్ఫుల్ అని మాకు అనిపించింది, కొన్నాము. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ప్రామ్ తీసుకెళ్ళినా బేబీ క్యారియర్ కూడా కంపల్సరీ తీసుకెళ్తాము. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఏజ్లో తను 8 months కంప్లీట్ అయింది, కొంచెం సేపే ప్రామ్లో ఉంటుంది, తర్వాత ఎత్తుకోమని ఏడుస్తుంది. అండ్ ఒక చేత్తో ఎత్తుకోవటం కానీ క్యారియర్లో వేసుకోవటం ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో క్యారియర్ కూడా ఆల్మోస్ట్ కంపల్సరీ అని నేను చెప్తాను. నెక్స్ట్ ట్రావెల్ ప్రామ్ కూడా కొన్నాం మేము. సో ట్రావెల్ ప్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రామ్స్ కొంచెం హెవీగా ఉంటాయి. సో మేము కొన్న ప్రామ్ 13 kgs వెయిట్ అండ్ అది ఫోల్డ్ అయినా కూడా హెవీగా ఉంటుంది. సో ఇప్పుడు మా ప్రామ్ ఫోల్డ్ చేసి సింగిల్ హ్యాండెడ్గా బేబీని ఒక చేతిలో ఎత్తుకొని ఒక చేతితో ప్రామ్ అయితే నేనైతే లిఫ్ట్ చేయలేను. సో అట్లా కొంచెము ఈ ప్రామ్స్లో వెయిట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్లో మాకు తెలియదు. అండ్ ప్రామ్స్ ఫోల్డింగ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని సరిగ్గా ఫోల్డ్ అవ్వవు ఆర్ ఫోల్డ్ అయినా చాలా బల్కీగా ఉంటాయి. మీ కార్ బూట్ మొత్తం ప్రామే నిండిపోతుంది. సో అట్లా ఉన్న మనకి వర్కౌట్ అవ్వదు, కాబట్టి అట్లా కూడా మనం ప్రామ్ ఫోల్డింగ్ అండ్ ఫంక్షనాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ట్రావెల్ ప్రామ్ మేము వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనబుల్ లైక్ చీపెస్ట్ ఆప్షన్ ఏదైతే అవైలబుల్ ఉందో అదే కొన్నాము. అది కూడా మేము బిగ్ డబ్ల్యూలో $180 కొన్నాము ఇండియా వెళ్ళే ముందు. ఎందుకంటే ట్రావెల్ ప్రామ్ అయితే మనము క్యాబిన్ వరకు తీసుకెళ్ళొచ్చు అనమాట ఫ్లైట్ లోపల, ఎందుకంటే 7 kgs అలౌ చేస్తారు కదా, అది క్లోజ్ చేసి పైన ఓవర్ హెడ్లో పెట్టుకోవచ్చు. సో మేము ట్రావెల్ ప్రామ్ కొన్నాము అండ్ అది కూడా బాగానే యూజ్ చేస్తాం. ఎప్పుడన్నా లైక్ నేను ఒకదాన్ని బయటకు వెళ్తున్నాను అనుకోండి, నేను ట్రావెల్ ప్రామే తీసుకెళ్తాను, బికాస్ అది ఫోల్డ్ చేయడం ఈజీ అండ్ ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ నాకు. నెక్స్ట్ కార్ సీట్ అండ్ క్యాప్సూల్. ఇది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది నాకు, అసలు క్యాప్సూల్ ఏంటి, కార్ సీట్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. సో బేసిక్గా క్యాప్సూల్ అనేది కార్ సీట్ లానే ఉంటుంది చూడడానికి, కార్ సీట్ లాగా వర్క్ అవుతుంది కూడా. అండ్ క్యాప్సూల్ ఒక బాస్కెట్ లాగా ఉంటుంది. సో ఆ బాస్కెట్ని మనం కార్ సీట్లో పెట్టచ్చు, ప్లస్ ఆ బాస్కెట్ని తీసేసి ప్రామ్కి అటాచ్ చేయొచ్చు. సో ఆ క్యాప్సూల్ అనేది కానీ బేబీ 6 months వరకే యూజ్ అవుతుంది. సో మేము ఆ ఆప్షన్ వద్దనుకున్నాము. సో మేము క్యాప్సూల్ కొనలేదు, మేము కార్ సీట్ కొన్నాము.
సో మేము కొన్న కార్ సీట్ $400 పెట్టి బేబీ బంటింగ్స్లో కొన్నాం. నెక్స్ట్ నర్సింగ్ చైర్. నేను ఇది కొనకముందు చాలా కన్ఫ్యూజన్తో కొన్నాను, ఎందుకంటే నేను ఎక్కడ చూసినా ఇవి అరౌండ్ $600 $700 అలా ఉన్నాయి. సో ఇంత ఇన్వెస్ట్ చేయాలా అని నాకు చాలా డౌట్ ఉండింది. బట్ నేను ఇక్కడ లోకల్స్ వాళ్ళ వీడియోస్ చూస్తుంటే వాళ్ళ అందరి దగ్గర నర్సింగ్ చైర్ ఉంది. సో నాకు కూడా కావాలి అని నాకు ఒక పాయింట్లో చాలా అనిపించింది. సో నేను ఆన్లైన్లో ఒక చీపెస్ట్ ఆప్షన్ వెతికాను అండ్ అరౌండ్ $180 to $200 మధ్యలో నాకు ఒక నర్సింగ్ చైర్ విత్ ఒక కాలు పెట్టుకోవడానికి ఒక స్టూల్, ఇది స్వింగ్ లాగా ఇట్లా ఊగుతుంది అండ్ కాలు పెట్టుకోవడానికి స్టూల్ కూడా ఉంది. సో నేను అది పర్చేస్ చేశాను అండ్ ఇట్ వాస్ సో యూస్ఫుల్. ఎందుకంటే నాకు సిజరిన్ అయింది అండ్ ఆ నర్సింగ్ చైర్ లేకపోతే నేను ఎక్కడ కూర్చున్నాను, నేను బెడ్ పైన మొత్తం స్ట్రైట్ కూర్చోలేను, హాల్లో వెళ్ళి సోఫా పైన కూర్చోలేను ఫీడింగ్ ఇవ్వడానికి. సో నాకు నర్సింగ్ చైర్ చాలా యూజ్ అయింది. అండ్ ఇప్పటికి కూడా మేము పాపను పడుకోబెట్టడానికి అప్పుడప్పుడు తన పైన వేసుకొని ఇట్లా రాక్ చేస్తాం అండ్ తను పడుకుంటుంది. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ కన్సిడరింగ్ టు బై. మీకు ఆన్లైన్లో చీపెస్ట్ ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఆ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం బ్రెస్ట్ పంప్ రెంట్కి ఇస్తారు హాస్పిటల్ దగ్గర, హాస్పిటల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. సో అక్కడ రెంట్కి తెచ్చుకున్నాను. నాకు అది వర్కౌట్ అవుతుంది, నేను కంఫర్టబుల్ ఉన్నాను అని నాకు ఓకే అనిపించినప్పుడు నేను ఆన్లైన్లో మామ్ కోజీది $200 పెట్టి పర్చేస్ చేశాను. నేను కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ నేను మా బేబీకి డైలీ వాడే ఐటమ్స్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ ఇక్కడెక్కడ ఇస్తాను. సో ఈ వీడియో అయినాక మీరు కావాలంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ స్టెరిలైజర్. ఇది కూడా ద మోస్ట్ యూజ్డ్ ఐటమ్. స్టెరిలైజర్ ఇస్ లైక్ రియలీ యూస్ఫుల్. నేను ఎంత కూడా స్ట్రెస్ చేయలేను, ఎంత యూస్ఫుల్ అంత యూస్ఫుల్. నేను ఆల్మోస్ట్ డెలివరీ అయినప్పటి నుంచి ఎవ్రీ డే ఏం యూజ్ చేయను, ఎందుకంటే నా దగ్గర బాగానే ఒక 8-9 బాటిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ డే ఏం యూజ్ చేయను, కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్టెరిలైజర్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ చేంజింగ్ టేబుల్ కూడా చాలా డైలమా, కొనాలా వద్దా అని మేము కొన్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్. మిట్లా చిన్నగా ఉన్నప్పుడు చేంజింగ్ టేబుల్ పైన తనకి చేంజ్ చేసేవాళ్ళము. మేము కొన్న చేంజింగ్ టేబుల్ $150 పెట్టి కొన్నాము. సేమ్ మోడల్ మీకు ఐకియాలో దొరుకుతుంది. మేమైతే అది సెకండ్ హ్యాండ్ మార్కెట్ ప్లేస్లో కొన్నాం అనమాట. అండ్ దానికి కింద డ్రాస్ వస్తాయి. సో ఆ డ్రాస్ వల్ల మిథిలా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మిథిలా బట్టలన్నీ ఆ డ్రాస్లోనే ఉంటాయి. సో అది మాకు చేంజింగ్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ దాంట్లోనే డైపర్స్, వైప్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. సో మిథిలా స్టఫ్ అంతా ఒక దగ్గర దాంట్లోనే ఉంటుంది ఎప్పుడు. సో ఆ టేబుల్ మాకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ అండ్ ద ఫైనల్ ఫేజ్ ఇస్ యాక్షన్. అంటే మేము పర్సనల్గా మనకి 9 months టైం ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ కొంచెం సేవ్ అప్ చేసేవాళ్ళము. ముందు మేము సేవ్ చేసిన మనీ దీనికి స్పెండ్ చేయాలో లేదో డిసైడ్ అయ్యాం. అండ్ అది అయిన తర్వాత మన దగ్గర చేతిలో మనీ ఉన్నప్పుడు మనం ఇవి పర్చేస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇవి పర్చేస్ చేయడానికి మేము ఈజీగా ఉండాలని మంత్కి ఒక ఐటమ్ పర్చేస్ చేసేవాళ్ళం అనమాట, అన్ని ఐటమ్స్ లాస్ట్లో కాకుండా. సో మేము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామ్ నేను డెలివరీ అయ్యి 5 months ముందే పర్చేస్ చేసినట్టు ఉన్నాను, ఎందుకంటే నాకు ఆన్లైన్లో బెస్ట్ డీల్ దొరికింది అండ్ మా దగ్గర అమౌంట్ రెడీగా ఉండింది అనమాట. సో మేము బెస్ట్ డీల్ దొరికినప్పుడు ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము. అండ్ మేము 2 or 3 times బేబీ ఎక్స్పోకి వెళ్ళాము. సో అక్కడ కూడా మీరు చాలా ఒక 30-40 ప్రామ్స్ ఉంటాయి అక్కడ. సో అవన్నీ మీరు టెస్ట్ చేయొచ్చు అండ్ మీరు కావాల్సింది అక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోస్లో కూడా బెస్ట్ డీల్ ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్స్లో. సో అక్కడ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మేము బేబీ కాట్ కొన్నప్పుడు చాలా ప్లేసెస్లో లైక్ మేము బేబీ బంటింగ్స్లో కొన్నాము. లైక్ మీరు ఫుల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. లైక్ ఆ రోజు ఒక డీల్ ఉండింది అనుకోండి, సో మీరు ఎంతో $100 or $200 కట్టి అది రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అది పికప్ చేసుకుంటున్న రోజు ఫుల్ అమౌంట్ పేమెంట్ చేయొచ్చు. హైయర్ ఫర్ బేబీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ నాకు మా ఆఫీస్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సో మీరు ఏదైనా బేబీ ఐటమ్ కొనొద్దు అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్యూల్, కానీ మీకు అవసరం అవుతుంది బట్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ బై ఇన్ ఇట్, ఎందుకంటే అది 6 months యూజ్ అవుతుంది కాబట్టి మనకి. సో అది మీరు హైర్ చేసుకోవచ్చు లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్. సో అట్లా కూడా మీరు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే ఈ వెబ్సైట్లో వెళ్ళి అవి హైర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేము మా చేంజింగ్ టేబుల్ని మార్కెట్ ప్లేస్లో కొన్నాము అండ్ ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ అనమాట. సేమ్ టేబుల్ ఐకియాలో ఉంది. సో మేము $150కి అది మార్కెట్ ప్లేస్లో కొన్నాము అండ్ ఇప్పుడు ఈ రోజు వరకు యూజ్ చేసినాం, ఇట్స్ వర్కింగ్ ఫైన్. అండ్ అది మంచి కండిషన్లో ఉన్నవి మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు.
బేబీస్ ఆర్ ఎక్స్పెన్సివ్, బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అన్నీ రాసుకొని మన బడ్జెట్కి ఎట్లా మనం బేబీని రైజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం కొందాం అనుకుంటున్నామో మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ నాట్ దాట్ హార్డ్. ఇవన్నీ ఫస్ట్ డే రాసుకొని నంబర్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి, బట్ మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ 9 months ఆర్ అట్లీస్ట్ 6 months 5 months టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం మెల్లిమెల్లిగా మంత్కి కొంచెం 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 కొంటే ఇట్ యాక్చువల్లీ గెట్స్ ఈజియర్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ our baby కాబట్టి it all makes sense. Thanks for watching the video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.